సో ఇలాంటి సందర్భాల్లో మీద మంచి జన్ గారు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ సూర్యకుమార్ యాదవ్ గారు చేయబోతున్నారు? టాప్ ఆర్డర్ లో ఏమన్నా చేంజెస్ ఉండేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? 99% టాప్ ఆర్డర్ లో చేంజెస్ ఏమి ఉండవు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఏదన్నా ఉంటే అభిషేక్ శర్మ విషయంలోనే ఉండొచ్చు. కానీ అభిషేక్ శర్మ నెంబర్ 1 బ్యాట్స్మెన్. తను ఏ క్షణంలో అయినా ఫామ్ లోకి వచ్చిన మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. కాబట్టి అభిషేక్ శర్మ ఏ విధంగా అవుట్ అవుతున్నాడో దాని యొక్క రెక్టిఫికేషన్ చేసుకొని అభిషేక్ ను ఫ్రీ హ్యాండ్ అంటే టెన్షన్ లేకుండా నీవు ఫ్రీగా ఆడేసుకో అని చెప్పి ఇంకా తనకి స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉంది సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ నాకు తెలిసినంత లాస్ట్ సెమీఫైనల్ ఏదైతే టీం ఆడామో పర్ఫెక్ట్ గా ఉంది. దాన్ని అందులో చిన్న చిన్న ఒక టెన్షన్ ద్వారా అవుట్ అయ్యారు తప్పితే అభిషేక్ శర్మ ఒక టెన్షన్ పడుతూనే అవుట్ అవుతున్నాడు తప్పితే ఆ అద్భుతమైన బంతులకి ఏం అవుట్ అవ్వట్లేదు. ఆ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే బాడీ స్క్వీజ్ అయిపోతుంది, తన హెడ్ పొజిషన్ బ్యాక్ వెళ్ళిపోతుంది, లెగ్స్ బ్యాక్ లెగ్ డౌన్ అయిపోతుంది, బ్యాట్ ఓపెన్ అయిపోతుంది, ఫ్లాట్ పోవాల్సిన బ్యాట్ ఓపెన్ అయిపోతుంది. అది ఫ్లాట్ కి వెళ్తే 6 వెళ్ళిపోతుంది. అది ఓపెన్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆడే గాల్లో లేచిపోతుంది. ప్లస్ ఇంకొకటి అతను టెన్షన్ అవడం వల్ల ఏమవుతుందంటే బాడీ స్క్వీజ్ అయిపోయి హ్యాండ్స్ ఫ్రీగా వెళ్ళట్లేదు. ఆ హ్యాండ్స్ ఏమవుతున్నాయంటే ఇట్లా సైడ్కి పోతున్నాయి, సైడ్కి వెళ్తున్నాయి హ్యాండ్స్. ఆ సైడ్కి వెళ్ళడం వల్ల ఏమైందంటే బాల్ ని కొట్టాలి మనం. అతను ఏం చేస్తున్నాడంటే డ్రాగ్ చేస్తున్నాడు బంతిని. ఆ డ్రాగ్ చేయడము లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సిక్సర్ వెళ్ళాల్సినటువంటి బంతి ఏమవుతుందంటే 38 సర్కిల్లోనే క్యాచ్ వెళ్ళిపోతుంది. అతను ఫ్రీగా వదిలేస్తే ఏమవుతుంది అంటే హ్యాండ్స్ బాల్ పైకి వెళ్తుంది. ఇలా వెళితే బాల్ ను కొట్టగలుగుతాం, ఇలా డ్రాగ్ చేస్తే కొట్టలేం. ఇలా కొడతాడు, ఇంకా ఫ్లాట్ కొడతాడు. ఈ రోజు నాకు తెలిసి అభిషేక్ శర్మ 11 లో ఉంటే ఈజ్ ద మ్యాచ్ విన్నర్ బ్యాట్స్మెన్ అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. యాక్చువల్ గా అయితే మన ఇషాన్ కిషన్ ఉన్నాడు మనకి, ఇంకా హ్యాపీ 1 డౌన్ వస్తున్నాడు, చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి బ్యాటింగ్. ఇషాన్ కిషన్ కూడా తను కూడా అవుట్ అయిన మ్యాచ్లు గత 3 మ్యాచ్లు చూడండి, ఫ్రీగా బ్యాట్ ముందుకు వెళ్లకుండానే సైడ్ కి డ్రాక్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయడం వల్లనే అవుట్ అయ్యాడు. దానికి ముందు తను కొట్టిన 6ర్లు 4లు ఏవైనా తను చెక్ చేసుకుంటే హ్యాండ్ బాగా ఫ్రీగా ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళినప్పుడు బ్యాట్ ఆటోమేటిక్ గా డౌన్ లో ఉంటది, పర్ఫెక్ట్ షాట్ పడుతుంది. మళ్ళీ సంజు శాంసన్ అద్భుతం అండి. తను వెస్టిండీస్ పైన కావచ్చు, అలాగే సెమీఫైనల్లో ఆ విధంగా ఆడాలి. అంటే సంజు శాంసన్ బ్యాటింగ్ అని చూసారంటే ఆ 2 మ్యాచ్లు చూడండి, తన ఫేస్ లో టెన్షన్ లేదు, బాడీలో స్క్వీజ్నెస్ లేదు, ఫ్రీగా బంతి ఏ లైన్ లో వస్తే ఆ లైన్ లో ఎంత చక్కగా ఆడాడు చూడండి, పర్ఫెక్ట్ గా ఆడి చూపించాడు. ఆ విధంగా మైండ్ సెట్ తో ఫ్రీగా ఉండి లైన్ పైకి వెళ్ళిపోయాడు అంటే ఏ బ్యాట్స్మెన్ అసలు సూర్యకుమార్ బ్యాటింగ్ కూడా రాదనుకుంటా నేను. నెంబర్ 5 బ్యాట్స్మెన్ సూర్యకుమార్. నెంబర్ 5 కి రావాలంటే ఒక 2 వికెట్లు పడాలి, నెంబర్ 4 లో అతను డౌన్ అవ్వాలి అని అంటే. ఆల్రెడీ మనకి వరుసగా 5 మంది సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్లు ఉన్నారు T20లో. వీళ్ళు కానీ లైన్ లోకి వచ్చారు అని అంటే ఈ సంజు శాంసన్ అదే విధమైన బ్యాటింగ్ కొనసాగించాలి. మన అభిషేక్ శర్మ ఆ ఫ్రీ హ్యాండ్ తో ముందుకు వెళ్ళిపోవాలి. దాకా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ వస్తాను చంద్రశేఖర్ గారు. మన హైదరాబాద్ క్యూరేటర్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి స్టేడియంలో పిచ్ ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. దానికి ఉపయోగించినటువంటి రెడ్ సాయిల్ కానివ్వండి, బ్లాక్ సాయిల్ మిక్సింగ్ కానివ్వండి, బాల్ బంప్స్ కావడానికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్లో స్కోర్ ఏమన్నా మనం పెరుగుతుందంటారా? ఇప్పటి వరకు ఫైనల్ స్కోర్ 176 లాస్ట్. ఇదేమన్నా పెరిగే అవకాశం ఉందంటారా పిచ్ని బట్టి? అంటే కనుక యాక్చువల్గా రెడ్ సాయిల్ కాదు, మిక్స్డ్ సాయిల్ కాదు, బ్లాక్ సాయిల్ ఉపయోగిస్తున్నారు అనేటువంటిది మనకు వచ్చినటువంటి వార్త. సహజంగానే బ్లాక్ సాయిల్ మీద కనుక ఆడేట్లయితే న్యూ బాల్ విల్ డూ ది ట్రిక్, బౌన్స్ అనేటువంటిది వస్తుంది వెన్ యు ఆర్ బౌలింగ్ ఆన్ ద డెక్. సో అందుకని ఆ ఇనిషియల్ పవర్ ప్లేలో వికెట్ పోవటం అనేటువంటిది, ఆ థ్రెట్ అనేటువంటిది ఎయిదర్ సైడ్, అటు న్యూజిలాండ్కి కావచ్చు లేకపోతే ఇండియాకి కావచ్చు, ఆ థ్రెట్ అయితే ఉంది న్యూ బాల్. అంటే మనం వేసేటటువంటి బంప్స్ అనుకూలంగా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? మీరు అట్లాగా బౌన్స్ని కేవలం బౌన్స్ అని మాట్లాడేటైతే కనుక ఇండియన్ బౌలర్స్ కన్నా కూడా న్యూజిలాండ్ మ్యాట్ హెన్రీ కావచ్చు లేకపోతే లూకీ ఫర్గూసన్, డఫీ, దే ఆర్ మోర్ డేంజరస్ బౌలర్స్ ఫాస్ట్ బౌలింగ్ విషయంలో. మనం ఒక బుమ్రా మీద డిపెండ్ అవుతూ ఉన్నాము. హార్దిక్ పాండ్యా ఈజ్ మోర్ ఆర్ లెస్ ఈజ్ ప్రెడిక్టబుల్ బౌలర్, ఎందుకంటే షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ వేసి అంటే ఆ బౌన్సర్ మీద ఇది చేస్తూ ఆడేటువంటి బ్యాట్స్మెన్, హీ విల్ ఇన్వైట్ ద బ్యాట్స్మెన్ టు పుల్ ఆర్ హుక్. సో దాంతో చేసి టాప్ ఎడ్స్ తోటి అవుట్ అవుతూ ఉంటారు. సో మీరు అట్లాగా కేవలం బౌన్స్ మీద మనం కనుక మాట్లాడుకునేట్లయితే
డెఫినెట్గానే న్యూజిలాండ్ బౌలర్స్ ఆర్ మోర్ డేంజరస్. అందుకని బౌన్సీ ట్రాక్ని 100% బౌన్సీ ట్రాక్ని చేస్తారని మనం ఊహించక్కర్లేదు. బికాస్ ఇండియాలో ఆడుతున్నాం మనం, మన కండిషన్స్ మన బలాలకి తగినట్టు వికెట్ని తయారు చేసుకోవడంలో తప్పేమీ లేదు, నో డౌట్ ఇట్ ఈస్ ఐసీసీ ఈవెంట్. సో కాబట్టి అంటే neutral- ఎలాంటి టిప్స్ వాళ్ళు ఫాలో అయి ఉంటారు? ఎలాంటి న్యాచురల్గానే స్పోర్టివ్ వికెట్ చేయాలి అనేటువంటిదే ఉంటుంది. ఎందుకంటే బోత్ సైడ్స్కి అటు బోత్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ ఇద్దరు కూడా ఎంజాయ్ చేసేటువంటి విధంగానే వికెట్ ఉండాలి. ఇప్పుడు ఒకటి ఏదో 1 out of 100 ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్ మనం 253 కొట్టేశాము. సో అంటే అట్లాంటి మ్యాచ్లు ప్రతిసారి జరగదు కదా, దాని నేచరే. అహ్మదాబాద్ నేచర్ని కనుక మీరు చూసుకుంటే డొమెస్టిక్ ఈవెంట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కావచ్చు, లేకపోతే ఐపీఎల్ ఇవి ఏదైనా సరే, అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ ఈజ్ 178. మీరు ఫైనల్స్ 176 గురించి మాట్లాడుతున్నారు. యావరేజే ఎట్ అన్ యావరేజ్ 178. సో దానికి జనరల్గానే కొంత బ్యాట్స్మెన్ ఇప్పుడు అందరూ రెండు సైడ్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి